అమ్మా ఎక్కడో నరసింహస్వామి ఉంటారు కదా, అక్కడ రియల్ లైఫ్ లోనే సాఫ్ట్ గా హ్యూమన్ బీయింగ్ లాగా ఉంటారు కదా, రియల్ గానే ఉంటారా? నిజంగానే ఉన్నారు. మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారు అని చెప్పేసి 9 అడుగుల 2 అంగుళాలన్న అలా మెట్లెక్కి కొండెక్కి చూడగానే గర్భగుడిలో స్వామివారు నీకోసం ఎదురు చూస్తున్నారా అన్నట్టు నిలువెత్తు రూపం అనమాట. చెప్పాను కదా 9 feet అని చెప్పి. అక్కడికి వెళ్ళి స్వామివారి దగ్గర వెళ్ళి ఇలా నువ్వు టచ్ చేసావనుకో ఫింగర్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇలా ఫింగర్ తీసిన తర్వాత మళ్ళీ ఎట్లా నార్మల్ అయిపోతుంది అనమాట. అంతేకాదు అసలు ఆయన ఎలా వచ్చారు అని అంటే, అప్పట్లోనంటే దిలీప్ కర్ణి గారు అని చెప్పి మహారాజు గారు ఉన్నారంట. నేను మాట్లాడుతుంది 1000 years బ్యాక్ అనమాట జరిగినటువంటి సంఘటన. సో ఏం జరిగింది, ఆయన కల్లో కనిపించి దిలీపా నేను ఇక్కడే ఉన్నానయ్యా గుహలో అని అన్నారంట. ఎవరు? లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడే ఉన్నారా స్వామి అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి 70,000కు పైగా సైన్యాన్ని పంపించి వెతకడం ప్రారంభించారంట. రాజుగారు వెతుకుతున్నారు. ఒక సైనికుడు ఏం చేశాడు, ఒక గుణపం పట్టుకుని అట్లా ఒక దెబ్బ వేసేసరికి ఏమైంది, బ్లడ్ వచ్చింది. అయ్యో ఇక్కడ ఏదో ఉందని చెప్పేసి తీసి చూస్తే ఇంకెవరు, సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారు అనమాట. కరెక్ట్ గా ఇగో ఈ నాభి ఉంది కదా బొడ్డు, అక్కడ దెబ్బ తగిలిందంట. సో ఇప్పటికీ కూడా అక్కడ నుంచి బ్లడ్ వస్తూనే ఉంటుంది. దానికోసం అని చెప్పేసి చంద్రవది పూస్తూ ఉంటారనమాట. ఇప్పటికీ నువ్వు వెళ్ళినప్పుడు అభిషేకం టైంలో నీకు చూపిస్తూ ఉంటారనమాట. ఇదిగో స్వామివారికి ఇక్కడే దెబ్బ తగిలింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది నీకు తమలపాకులో కూడా వేసిస్తారనమాట. సంతానం కావాలన్నా ఏం కావాలన్నా అది ఒక ప్రసాదం అనమాట. అందరూ దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు భక్తులు. అయితే అది కనుక నువ్వు తీసి చూస్తే హ్యూమన్ బ్లడ్ ఎట్లా వస్తుంది, స్మెల్ అది అలానే ఉంటుంది. అయితే చాలా మంది సైంటిస్టులు వెళ్ళి కనుక్కోవడానికి ట్రై చేశారంట, ఎవరు అసలు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి, ఎందుకు ఆయన ఒక మనిషిలా ఇలా ఉన్నారు, అసలు ఏం జరిగింది, ఆ బ్లడ్ ఎందుకు హ్యూమన్ బ్లడ్ లా అనిపిస్తుంది అని చెప్పేసి ట్రై చేశారు. కానీ అది సైన్స్ కే సవాలు విసిరినటువంటి అద్భుతమైన క్షేత్రం అని చెప్పాలన్నమాట. ఇంకొక విషయం ఏంటనుకున్నాం, అక్కడ చింతామణి జలపాతం అని చెప్పి ఒకటి ఉంటుంది. ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకో ఆ చింతామణి జలపాతం దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ తాగితే గనక అన్ని హెల్త్ ఇష్యూస్ కూడా మాయమైపోతాయి అనమాట. అదే అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. సో ఆ క్షేత్రంలో ప్రతిదీ ఇంపార్టెంట్. ఆంజనేయ స్వామి వారి దగ్గర నుంచి లక్ష్మీ నరసింహస్వామి వారి వరకు అక్కడ పూజలు, కైంకర్యాలు, ఆ స్వామి నిలువెత్తు రూపం. ఇంకొకసారి నేను అక్కడ పంతులు గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన నాకు చెప్పారు, పొద్దునే సుప్రభాత సేవ కోసం అని చెప్పేసి ఆయన వెళ్తున్నారట. అదంతా అడవి కదా. సో వెళ్తూ ఉదయాన్నే వెళ్ళి అలా గర్భగుడి ఓపెన్ చేశారో లేదో, గర్భగుడి లోపల స్వామివారి దగ్గర కిందనన్నీ కూడా వైట్ కలర్ స్నేక్స్ కనిపించాయంట. వాటిని శ్వేతనాగులు అంటారనమాట. ఒక్కసారి ఆయన గుండె జల్దరించి ఒళ్ళంతా అసలు కాళ్ళు చేతులు పనిచేయలేదట. అన్ని శ్వేతనాగులు ఎలా వచ్చాయి అని చెప్పి ఫస్ట్ తలుపులైతే వేసి బయట కూర్చొని ఉగ్రం వీరం మహావిష్ణువు అని చెప్పుకున్నారంట. తెలుసు కదా నీకు అది, చెప్పు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం ముత్యోర్ముత్యం నమామ్యహం. అలా చెప్పుకుంటూ స్వామి నీకు పూజ చేద్దామని వచ్చాను నేను, ఈ శ్వేతనాగులు ఏమిటయ్యా కొంచెం నువ్వే నా మీద దయ చూడు అని చెప్పేసి కాసేపు అలా ఆయన కూర్చొని మనసు స్వాంతన పడిన తర్వాత తలుపులు ఓపెన్ చేసి చూసారట. తీరా చూస్తే ఒక్క పాము లేదంట లోపల. ఆశ్చర్యపోయారంట ఆయనే. ఎలా వచ్చాయో తెలీదు, ఎలా వెళ్ళిపోయో తెలియదు అనమాట. సో ఇట్లాంటివి ఎన్నో మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి ఎక్కడ, మల్లూరులో ఉన్నటువంటి హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో. మా కథలు మీకు నచ్చాయా? మన కథలు నచ్చితే గనక ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో వాళ్ళందరికీ ఒక మాట చెప్తావా ఇప్పుడు? చెప్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను కథ. ఎస్, నువ్వు నేను ఒక కథని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మమ్మల్ని. థ్యాంక్ యూ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం.